నగరంలో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ ఈ నెల జీతంతో పాటు ఒక ఇంటెన్సివ్గా ఇన్సెంటివ్గా అధిక జీతాన్ని కేటాయించాల్సినటువంటి చేయమని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐగా కోరబోతా ఉన్నాం. ఆ వైపుగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పారిశుద్ధ్య కార్మికులకి ఇన్సెంటివ్ని ప్రకటించవలసిందిగా కోరుతూ ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వారందరికీ కూడా 58వ డివిజన్ సిపిఐ శాఖకి నగర సిపిఐ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి మరి ఒక దుప్పటి అలాగే ఒక చీర ఇస్తున్నాము. ఈ కార్యక్రమం వారికి చేయటానికి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే దాదాపుగా నెల రోజుల కిందట ఈ ప్రాంతం అంతా కానీ జలమయంతో వరదలు వచ్చి నిండిపోయింది. మరి కార్మికుల ఇళ్ళు కూడా నీళ్లలో నిండిపోయినాయి, సామాన్లు తడిచిపోయినాయి, పాడైపోయినాయి. అయినప్పటికీ మనో సంకల్పంతో దృఢ నిశ్చయంతో ప్రజలకు మనం సేవ చేయాలి, మన మున్సిపల్ కార్మికులుగా వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో నడుం కట్టి వాళ్ళ ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా మరి వీధుల్లోకి వచ్చి మరి పారిశుద్ధ్యానికి మరి జీవం పోశారు. మరి ఎన్నో మంచాలు, ఎన్నో పరుపులు, ఎన్నో దివాన్ కాట్లు, ఎన్నో వస్తువులు రోడ్డు మీద పడివేసి అన్నీ కూడా మరి చాకచక్యంగా ఆడవాళ్లే మరి మంచాలు ఎత్తేసి ట్రాక్టర్ల మీద తీసుకుని మరి ఇవాళ సింగనగర్ ప్రాంతం మళ్ళా చక్క పరిశుభ్రంగా ఎంతో బ్రహ్మాండంగా ఉందంటే మరి పారిశుద్ధ్య కార్మికులకి కారణం. ఇలాంటి వారికి మనం ఇలాంటి చిరు సహాయం చేయడం కూడా గర్వమే. ఇలాంటిదే మన కరోనా కాలంలో కూడా మరి మేము ఈ యొక్క మున్సిపల్ కార్మికుల్ని మేము మర్చిపోలేదు. అప్పుడు కూడా వారికి ఏదో మా తగ్గట్టుగా చిరు సహాయం చేశాము. అలాగే మేము ప్రభుత్వానికి కూడా కోరేది ఏంటంటే ఎమ్యూనరేషన్ అనేది సరిగ్గా జరగలేదు. అటు చాలామందికి కూడా రాయలేదు. రాసిన వాళ్ళకి బ్యాంకుల్లో డబ్బులు పడలేక ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబానికి వచ్చి మిగిలిన 3 కుటుంబాలు రాబోతే వాళ్ళు చాలా ఇదైపోతున్నారు. ఏంటి మాకు రాలేదంటే బాధపడిపోతున్నారు. మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే మళ్ళీ మీరు ఎమ్యూనరేషన్ సరిగ్గా చేయించి రాని వారందరికీ కూడా మరి ప్రభుత్వం ఆ 25,000 రూపాయలు లేకపోతే పైన ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, మరి బళ్ళకి కొంతమందికి 3,000 రూపాయలు పడినాయి. 3,000 రూపాయలు పడిన వాళ్ళకి 25,000 రూపాయలు పడలా, 25,000 రూపాయలు పడిన వాళ్ళకి 3,000 పడలేదు. కాబట్టి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే మీరేదో జనాన్ని అక్కడ స్లిప్పులు రాస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, అది కాదు కావాల్సింది. మాకు కార్యాచరణ కావాలి. వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందని ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అందాలి, పారితోషికం అందాలి. లేని పక్షంలో సిపిఐగా మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న మా నాయకులు కోటేశ్వరారికి, లంకా దుర్గారావుకి, అలా లంకా వీరభద్రానికి మా వాళ్ళందరికీ కూడా మరి కృత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము భవిష్యత్తులో మా పార్టీ అండదండలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.